ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారాన్ని తీసుకుంటాను, ఎవరినైనా నేను కలుస్తాను. ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన, మీరు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించాలని మీరు ఈ దేశం ముందు పెట్టారు. 5 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తా. 1 ట్రిలియన్